నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు మినప్పిండితో వడియాలు పెట్టుకుందాం. చిట్టిగా పెట్టుకుందాం. ఇవి సంవత్సరం నిల్వ ఉంటాయండి. ఇవి పప్పుల్లోకి, రసంలోకి, చారుల్లోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. ఈ మినప వడియాలతో కూర వండొచ్చండి, పులుసు చేయొచ్చు. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటి తయారీ విధానం చూద్దాం. నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి, 2 డబ్బాలు. వాటిని శుభ్రంగా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి అట్టి పెట్టుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఒక డబ్బా పప్పు గ్రైండ్ చేశానండి, 2 వాయిలుగా వేసుకుంటాను. అది కొంచెం నలిగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ 2వ వాయి కూడా వేసేసుకుని ఇది గారెల పిండి మాదిరిగా గట్టిగా రుబ్బుకోవాలి. నీళ్ళు చూసుకొని చల్లకుండా చాలా ఇదిగా మెత్తగా దూదిలాగా ఇలా చేసుకోవాలన్నమాట. దీనికి ముందే ఉప్పేస్తే జారు అయిపోతుందండి. ఫస్ట్ వాయి గట్టిగా తీసి 2వ వాయిలో అప్పుడు సాల్ట్ అది కలుపుకుని ఆ పిండి కూడా కలిపేసుకుని 2 వాయిలు కలిపేసుకుని మనం చూసుకుని వేసుకోవాలండి ఉప్పు అది. దీనికి మసాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి అల్లం కలిపి మిక్సీ పట్టుకుని అది టేస్ట్ కోసం అది వేసుకోవాలి. 2 డబ్బాల పప్పుకి 10 పచ్చిమిర్చిను కొంచెం పెద్ద అల్లం వేసానండి. ఇది టేస్ట్కి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ అవుతున్న మినపప్పు పిండిలో వేసేసుకోవాలండి. వేసేసుకుని 2వ వాయిని కూడా కలిపేసుకోవాలి. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మొదటి వాయి పిండిని కూడా కలుపుకోవాలండి. పిండి అంతా ఒకే మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని మెత్తగా అయిన తర్వాత మనం ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది అంత చిక్కగా కాకుండా అంత పలుచగా కాకుండా గ్రైండ్ చేసుకుంటే వడియాలు చాలా నీట్గా వస్తాయి. గ్రైండ్ తీసేసుకుందాం. ఈ వడియాలు తేలిగ్గా పట్టుకునే విధానం అండి. ఇక కవర్లు ఉంటాయి కదా, మైనం కవర్లు, అలాంటివి తీసుకుని చివరికి కార్నర్లు కట్ చేసుకుని ఇలా మడత పెట్టి నేను చూపించినట్టు చివరికి లాస్ట్ మెలిపెట్టి చిన్నగా మనకు సైజు సరిపడా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటేనండి చిన్న చిల్లు వస్తుంది అన్నమాట వడియాం పెట్టుకోవడానికి. ఇలా మనం పిండి తీసుకుని ఆ పిండిని దాంట్లో వేసుకుని కవర్లో ఈజీ మెథడ్తో నన్ను పెట్టుకోవడం. ఇలా నేను చూపించే విధానంగా ఇలా పెట్టుకుంటే తేలిక అనమాట. ఒక్కళ్ళమే పెట్టేసుకోవచ్చు. ఇదివరకు అంటే ఇంట్లో 4 ఉండేవాళ్ళు, 4 వైపులో కూర్చొని చేత్తో పెట్టేవాళ్ళు. ఇవాళ అంత టైము లేదు, అంత ఓపిక లేదు కాబట్టి మనం ఇలా పెట్టుకుంటాం అనమాట. ఈజీ మెథడ్ అండి ఇది. అన్ని వడియాలు ఇదే మాదిరి పెట్టుకోవాలండి. పిండి అయిపోయినప్పుడల్లా చేయి తడుపుకొని పిండి తీసుకుని కవర్లో వేసుకుని ఇలా పెట్టేస్తే వడియాలు ఒక అరగంటలో ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇలా నేను ఒకదాన్ని అన్నీ ఇలా పెట్టేశానండి. వడియాలన్నీ పెట్టి ఎండలో జరుపుకోవడమే. మనం వడియాలు ఇలా ఇంట్లోనే పెట్టుకుంటే ఒరిజినాలిటీ ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇలా ఇది సంవత్సరం అంతా ఈ ఎండిపోయిన తర్వాత వీటిని తీసి బాగా ఎండబెట్టాలండి. 2-3 రోజులు ఎండబెట్టి ఇది నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కానీ అప్పుడు స్నాక్స్ కింద కూడా వాడుకోవచ్చు. చూడండి, గుల్లగా ఉన్నాయి. ఎండిపోయిన తర్వాత చేత పట్టుకుంటేనే ఇది అయిపోయింది. వేపితే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను మైనం పేపర్ మీద పెట్టాను, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అయితే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ మీద పెట్టుకుంటే కాస్త కూర్చొని ఒలుచుకోవాలి. ఇలా కవర్ అయితే, మైనం కవర్ అయితే ఇలా ఈజీగా తుడిచేస్తే వచ్చేస్తుంది. నేను ఇలా స్టీల్ డబ్బాలో నిల్వ చేసుకుంటున్నాను. నేను 3 రోజులు ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకుని స్టోరేజ్ కోసం ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాను అన్నమాట. ఇది మనం చాలా జాగ్రత్తగా సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. వేపుకుంటే చిన్నపిల్లలు కానించి పెద్ద వయసు వాళ్ళు, పళ్ళు నలగవు అంటారు కదా, వాళ్ళు కూడా తినవచ్చు ఇలా చేసుకుంటే అన్నమాట. చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా నేను నూనె వేసి చూపిస్తున్నాను చూడండి. నూనె కాగిన తర్వాత వడియాలు వేసి వేస్తమే. చాలా ఈజీ మెథడ్ అండి. రానోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ మెథడ్లో. ఇవి సంవత్సరాలు నిల్వ ఉండేటప్పుడు అండి మధ్య మధ్యలో
అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటే కూడా ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. బయట షాపుల్లో తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లో చేసుకుని పెట్టుకుని వేపుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్.